వేదన బాధతో కృంగిన నేస్తమా, గురిలేని బ్రతుకుతో అలసిన ప్రాణమా, తన కరములు చాచి నిన్ను పిలుచుచున్నాడు, తన కరములు చాచి నిన్ను పిలుచుచున్నాడు. ఆదరిస్తాడు, ఆదరిస్తాడు యేసు ఆశ్చర్యకరుడు, యేసు ఆశ్చర్యకరుడు, యేసు ఆశ్చర్యకరుడు. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, బాగున్నారా? యేసయ్య నామాన్ని ఘనపరచండి. దేవుని యొక్క సన్నిధిలో ఆనందించండి. ఆయన పైన నువ్వు పెట్టుకున్న నమ్మకము ఏ రోజు కూడా నువ్వు కోల్పోకు. ఎందుకంటే ఈ లోకంలో నీవు ఎవరిని నమ్మినా వారి ద్వారా నీకు ఒకవేళ నింద, అవమానము, బాధ కలగొచ్చు. కానీ దేవుని నువ్వు నమ్మినప్పుడు ఆయన నీ నమ్మకం ఏ రోజు కూడా వమ్ము కాదు. ఎందుకంటే ఆయన దాన్ని జ్ఞాపకం చేసుకుంటాడు. కాబట్టి దేవుని యందు నమ్మిక ఉంచి ప్రతిరోజు కూడా విశ్వాసముతో దేవుని సన్నిధిలో వాగ్దానాన్ని నమ్ముతూ ఆయన నామాన్ని గణపరచండి. ఈరోజు దేవుని బిడ్డలారా, చాలామంది జీవితాలని గమనించినప్పుడు టీనేజ్లో ఉన్న బిడ్డలు కానివ్వండి, యవనస్తులు కానివ్వండి, మిడిల్ ఏజ్లో ఉన్నవాళ్ళు, వృద్ధాపంలో ఉన్నవారు, వారందరి హృదయంలో ఒక ప్రశ్న అనేది వారి హృదయంలో ఉంటుంది. ఏంటంటే వారు భవిష్యత్తుని గురించి ఆలోచిస్తూ చింతపడుతూ ఉంటారు. టీనేజ్లో ఉన్న బిడ్డలను అడిగితే వారొక ప్రశ్నతో ఉంటారు. యవనంలో ఉన్న వారిని అలా ఎవరిని మనము తట్టినా వారి హృదయంలో మరి చింతతో ఆలోచిస్తూ ఉంటారు. వారు ఎందుకు చింతపడతారంటే రాబోతున్న డేస్, నెలలు, సంవత్సరాలు ఎలా ఉంటుందో, అసలు నా భవిష్యత్తు ఎలా ఉంటుందో అని ఆలోచిస్తూ ఉంటారు, చింతపడుతూ ఉంటారు. ఇంకా ఎవరైనా వ్యాధితో బాధపడుతున్నారంటే వారి దగ్గరికి మనం వెళ్ళి అడిగినాం అనుకోండి, వారు ఎలా ఉంటారు చెప్పండి? ఏడుస్తూ ఉంటారు కదండి. లాస్ట్ టైం ఒక చిన్న ప్రేయర్కి అన్య కుటుంబం, ఆ కుటుంబంలో ఒక తల్లివారి మాత్రమే దేవుని నమ్ముకున్నారు. వారి హస్బెండ్, ఆ అంకుల్ ఇంచుమించు 70 సంవత్సరాలు ఉంటాయి, మంచి హైట్ ఉన్నాడు. కానీ ఆయన వన్ సైడ్ అంటే పక్షవాతంతో బాధపడుతున్నాడు. మరి వారి ఇంట్లో ప్రార్థన చేసిన తర్వాత ఆ అంకుల్కి ప్రేయర్ చేస్తున్నప్పుడు అంకుల్ కంట్లో నుంచి నీళ్లు గారుతున్నాయి, ఏడుస్తూ ఉన్నాడు. అంటే బాధ చూడండి, అంతే చింత. అసలు నేను బాగుపడతానా లేదా, ఈ వ్యాధుల నుండి నాకు విడుదల వస్తుందా లేదా అని బాధపడుతూ ఉన్నారు. అంటే చూడండి, ఈ రోజుల్లో దేవుని బిడ్డలారా, ఎవరిని తట్టినా ప్రతి ఒక్కరు కూడా చింతతో బాధపడుతున్నారు, ఆలోచిస్తున్నారు, చింతిస్తున్నారు. భవిష్యత్తు గురించి, లైఫ్ గురించి, కుటుంబం గురించి, వివాహము గురించి, వారు చదువుకున్న చదువు దగ్గ జాబ్ వస్తుందా లేదా అని ఇలా ఎవరిని తట్టినా మరి నిజంగా వాక్యానికి ప్రిపేర్ అవుతున్నప్పుడు నేను ఆలోచిస్తున్నాను, అసలు భూమి మీద చింతలేని వారు ఎవరైనా ఉన్నారా అంటే చాలా అసలు మనకు కనబడరు. ఎందుకంటే ప్రతి ఒక్కరిలో కూడా ఏదో ఒక వాళ్ళు చింతించడానికి, ఆలోచించడానికి ఏదో ఒక సమస్య అనేది వారి హృదయంలో ఉండడంను బట్టి ఆలోచిస్తూ ఉంటారు. కానీ ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు తెలుసా? అందుకే మొదటిగా నేను చెప్పాను, దేవుని యందు నువ్వు నమ్మకం ఉంచు అని చెప్తున్నాను. అందుకే దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 7వ వచనంలో ఇలా వాక్యం సెలవిస్తుంది, మీరు దేనిని గురించి చింతించకుడి అంటున్నాడు. అంటూ మీ చింత యావత్తు ఆయన మీద వేయాలంట. హల్లెలూయా. అంటే మీరు దేని గురించి కూడా చింతపడొద్దు. ఎందుకంటే మీ గురించి, నీ గురించి, మీ కుటుంబం గురించి, నీ భవిష్యత్తు గురించి, నీ వివాహం గురించి, నీకు ఏది దయచేయాలో, నీకు ఏది అవసరమో, నీకు ఏది జరిగితే మేలు అంటే నువ్వు దాన్ని అనుభవించి సంతోషంగా ఉంటావో దేవునికి సమస్తము తెలుసు. కాబట్టి దేవుడు అంటున్నాడు, మీరు దేని గురించి కూడా చింతించొద్దు అంటున్నాడు. అంటూ మీ చింత యావత్తు ఆయన పైన వేయాలి. పేతురు చెప్తున్నాడు కదా, మీరు ఏదైతే చింతిస్తున్నారో, దేని గురించి అయితే ఆలోచిస్తూ రాత్రులు నిద్రపోకుండా
ముఖం మీద చిరునవ్వు లేకుండా, హృదయంలో సంతోషం లేక, దేని గురించి అయితే మీరు బాధపడుతున్నారో ఆ చింతంతా ఎవరికి అప్పగించాలంట? నమ్మదగిన దేవుడు, ఆయన మనం ఆరాధిస్తున్న యేసయ్య. ఆయన పైన నీ చింతను వేసినప్పుడు ఆయన నిన్నేం చేస్తాడో తెలుసా? నీ చింత యావతులన్నిటిలో నుండి ఆయన నీకు ఒక విడుదలను ఇస్తాడు, సమాధానాన్ని ఇస్తాడు. కాబట్టి నీ భవిష్యత్తు గురించి, నీ జీవితం గురించి ఆలోచిస్తూ చింతపడదు. నీకంటే, నిన్ను కన్న తల్లిదండ్రుల కంటే, నీకంటే ఎక్కువగా ఆలోచించే వ్యక్తి ఉన్నాడు. ఆయన నీవు నేను ఆరాధిస్తున్న యేసయ్య. ఆయన నీ జీవితంలో మేలు చేస్తాడు. నీ పరిస్థితులన్నిటిని కూడా ఆయన మారుస్తాడు. కాబట్టి ఈ యొక్క సమయం నీ మాటని నమ్మండి. నా దేవుడు ఉన్నాడు, నా దేవుడు నన్ను విడిపిస్తాడు, నా దేవుడు నాకు మంచి భవిష్యత్తుని ఇస్తాడు, నా దేవుడు నన్ను నడిపిస్తాడు అని ఆయన యందు విశ్వాసం పెట్టుకొని ప్రభువుని స్తుతించండి. మనకంటే ముందున్న అనేక మంది చింతించారు, బాధపడ్డారు. కానీ వారి చింత ద్వారా వారు శరీరంలో అనారోగ్య పాలయ్యారు, కొన్నిసార్లు మానసికంగా కృంగిపోయారు. కానీ దేవుని మీద ఎప్పుడైతే ఆధారపడ్డారో వారి జీవితాల్లో దేవుడు మేలు చేశాడు. కాబట్టి ఈ మాట నమ్మి ప్రభుని స్తుతించండి. నేను చింతించనయ్యా, నా నీతికి ఆధారము నీవే, నేను నీ పైన ఆధారపడతాను ప్రభా, నేను సమస్తాన్ని నీకు అప్పగిస్తానని దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి దేవునికి అప్పగించండి. దేవుడు మిమ్మల్ని బలపరచబోతున్నాడు, మీ జీవితంలో మేలు చేయబోతున్నాడు. కనుక చిన్న ప్రార్థన చేసుకుందామా? పరిశుద్ధుడానికి స్తోత్రం నాయన. ఎంతమంది బిడ్డలైతే నాయన ఈ రోజు నుంచి ఇప్పటి వరకు నాయన వారు చింతించారేమో వారి భవిష్యత్తు గురించి, వారి జీవితం గురించి, అయ్యా రాబోతున్న నెలలు, అయ్యా సంవత్సరాలు ఎలా ఉంటాయో అని ఆలోచించి ఉండొచ్చు. కానీ నువ్వు అంటున్నావు, ఎదిగో నాయన మీ చింత యావత్తు నా పైన వేయుడు అంటున్నావు. కాబట్టి ఈరోజు ఎంతమంది విశ్వాసముతో నా వల్ల కాదు, నేను చేయలేను, నా దేవుడే నన్ను నడిపిస్తాడని నీ పైన వారి చింత అంతా వేసి నాయన నీ యందు విశ్వాసం ఉంచుతుండగా వారి జీవితాల్లో నాయన, వారి కుటుంబాల్లో అయ్యా మీరు అద్భుతాన్ని జరిగించి వారి చింతలన్నిటిలో నుండి విడిపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.